సర్కార్ ఆదేశాలు ఇచ్చింది. హైదరాబాద్, సైబరాబాద్లో నమోదైన కేసులన్నింటినీ ఇక నుండి సిఐడి విచారించనుంది. ఇప్పటికే హైదరాబాద్లో 11 మంది బెట్టింగ్ యాప్స్ ప్రచారకర్తలపై కేసు నమోదు చేశారు. సైబరాబాద్లో బెట్టింగ్ యాప్స్కు ప్రచారం చేసిన 25 మంది సెలబ్రిటీలపై కేసులు నమోదయ్యాయి. అగ్ర హీరోల నుంచి యూట్యూబర్స్ వరకు ఎవరిని వదిలిపెట్టకుండా కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ కంపెనీలపై కేసులు కూడా నమోదు చేశారు. కొందరు సినీ నటులను పిలిచి విచారించారు పోలీసులు. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ కేసులో సెలబ్రిటీలను విచారిస్తున్నారు. బుల్లితెర నటీమణులు రీతూ చౌదరి, యాంకర్ విష్ణుప్రియ, యాంకర్ శ్యామల పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. అలాగే మియాపూర్ పోలీసులు ఎవరెవరు ఏ యాప్స్కు ప్రచారం చేశారనే విషయాలను కనుగొన్నారు. పలు కంపెనీలపై కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు. జంగిల్ రమ్మీ యాప్ కోసం రానా, ప్రకాష్ రాజ్, A23 యాప్ కోసం విజయ్ దేవరకొండ, యోలో 247 యాప్ కోసం మంచులక్ష్మి, ఫెయిర్ ప్లే లైవ్ యాప్కు హీరోయిన్ ప్రణీత, G-Twin యాప్ కోసం నిధి అగర్వాల్, ఆంధ్ర 365 యాప్ కోసం నటి శ్యామల పనిచేసినట్లు గుర్తించారు. ఇప్పుడు సిఐడికి బదిలీ అయిన ఈ కేసుల్లో రానున్న రోజుల్లో మరిన్ని వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, బెట్టింగ్ యాప్స్ కేసులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. వివరాలేంటి? జ్యోతి, బెట్టింగ్ వ్యవహారాలపై ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ లో ప్రచారం చేసినటువంటి సోషల్ మీడియా వేదిక కూడా యూట్యూబర్లతో పాటు హీరోలు, నటీనటులందరికీ కూడా కేసులు నమోదవడం జరిగింది. పంజాగుట్ట పోలీసులు, అదేవిధంగా మియాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితులలో దీనికి సంబంధించి బెట్టింగ్ యాప్స్ సంబంధించినటువంటి పోలీసులు విచారణ చేస్తుండగానే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సిఐడికి బదిలీ చేసి మొత్తం కూడా ఈ యొక్క విచారణ చేయాల్సిందిగా కూడా సర్కారు నిర్ణయం చేసింది. హైదరాబాద్, సైబరాబాద్ లో నమోదైనటువంటి కేసులన్నీ విచారించనున్నది సిఐడిలో మాత్రం పూర్తి వివరాలు ఇప్పటికే 11 మంది బెట్టింగ్ యాప్స్ తో పాటు ప్రచారకర్తలపై, అదే విధంగా ఈ యొక్క ఏదైతే బెట్టింగ్ యాప్స్ నిర్వహిస్తున్న వారిపై కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. వారిపై చర్యలు తీసుకోవాలని కూడా ఉద్దేశం రావడంతో వారిపై కేసులు నమోదు చేయడం, దాదాపు 25 మంది సెలబ్రిటీలపై కూడా కేసులు నమోదవడం జరిగింది. అగ్ర హీరోలో ఉన్నటువంటి విజయ్ దేవరకొండ కావచ్చు, ప్రకాష్ రాజ్, ప్రణీత, విజయ్ అగర్వాల్, రీతూ చౌదరి, ఇలాంటి అందరూ అంటే ప్రతి ఒక్కరు కూడా అంటే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ సన్నీ యాదవ్ తో పాటు అక్షయ్ సాయి, వీరందరిపై కూడా కేసులు నమోదవడం జరిగింది. కానీ వీరందరిపై ఇప్పుడు మాత్రం తెలంగాణ ప్రభుత్వం సిఐడికి బదిలీ చేయడం ఇప్పుడు ఒక కీలక నిర్ణయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే కేసు మొత్తం కూడా అంటే ఎక్కడి నుంచి ఎవరు దీనికి ప్రమోట్ చేయాల్సిన ఎవరున్నారు, మధ్యవర్తులు ఎవరు, ముఖ్యంగా వీళ్ళు నటించడానికి ఎన్ని లక్షలు తీసుకున్నారు, ఏ రూపంలో తీసుకున్నారు అన్న దానిపై కూడా పోలీసులు మొత్తం విచారణ చేయనున్నారు. సిఐడికి బదిలీ కావడంతో ఇంకా కేసు పక్షంగా విచారించే అవకాశం ఉంది. దీనివల్ల ఇప్పటికే యువత చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. మనం నిన్న కూడా చూసాం, రేచల్ పరిధిలో మరొక యువకుడు ఆత్మహత్య చేసుకోవడం. ఇప్పుడు తెలంగాణ పోలీసుల ఏదైతే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం కూడా అందరూ కూడా స్వాగతించే అంశంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే యూట్యూబర్లపై ఇప్పటికే కేసులు నమోదు చేసిన సంగతి మనం చూసిందే. కొందరు వీరందరినీ కూడా పిలిపించి సిఐడి కూడా వీరందరినీ కేసులు విచారించే అవకాశం ఉంది. సిఐడికి ప్రభుత్వం అప్పగించడం మాత్రం కేసులో కీలక మలుపు అనుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇందులో ఎంత వారినా కూడా వదిలే ప్రసక్తి లేదు. ఎందుకంటే దీనికి ప్రమోట్ చేసిన వారిపై మాత్రం వారిని కూడా ఇప్పటికే వారి యొక్క స్టేట్మెంట్లు రికార్డ్ చేయడం, వారు ఎందుకు పాల్గొనారా, తెలిసి చేశారా, తెలియక చేశారా, మధ్యవర్తుల ద్వారా చేశారా అన్న దానిపై ఇప్పటికే విచారిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మాత్రం కీలక నిర్ణయం అనుకోవాలి, సిఐడికి బదిలీ చేశారు ఈ కేసులన్నీ. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.